బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైన పరకమణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తును వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సిఐడి, ఏసీబీ సంస్థలకు ఆదేశించింది. ఇవాళ ఈ కేసుపై విచారణ సందర్భంగా నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లుగా సిఐడి సమర్పించిన నివేదికలో స్పష్టంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా అవసరమని అభిప్రాయపడింది. చోరీ ఘటన మినహా దర్యాప్తులో తేలని ఇతర అంశాలపై సిఐడి, ఏసీబీ విచారణ కొనసాగించవచ్చని న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది. ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అప్పటి సీఏ జగన్మోహన్ రెడ్డి, టూ టౌన్ సీఏ చంద్రశేఖర్, ఎస్ఏ లక్ష్మీరెడ్డిలను ఇప్పటికే వీఆర్ కు పంపిన విషయం తెలిసిందే. తాజా ఆదేశాలతో వీరిపై సిఐడి క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మరోవైపు పత్రాలు తారుమారు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వన్ టౌన్ సీఏ విజయ్ కుమార్ పై కూడా కేసు నమోదవుతుందా అని దానిపై ఉత్కంఠత నెలకొంది. కౌంటింగ్ ఏర్పాట్లపై సూచనలు ఇవ్వాలని కూడా కోర్టు ఇదే విచారణలో సూచించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.